బేతాళ కథలు. డబ్బుకు యజమాని. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ శ్రమ ఫలించి నీకెవరైనా వరమిస్తానన్నట్టయితే అర్థం లేని వరం ఏ పరిస్థితుల్లోనూ కోరకు. అలా చేసినట్టయితే వసుగుప్తుడిలాగా నువ్వు చాలా నష్టపడతావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వసుగుప్తుడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. ఉద్దానపురంలో వసుగుప్తుడనే కోటీశ్వరుడుండేవాడు. ఆయన ఇంట ఎన్నో ఇనప్పెట్టలుండేవి. అన్నిటి నిండా బంగారం ఉండేది. లక్ష్మీదేవిని తన ఇంట కట్టేసుకున్నాడని లోకులు ఆయనను గురించి అనుకునేవాళ్ళు. ఆయన కొడుకు ఎదిగి వచ్చాడు. అతను కూడా తండ్రితో పాటు వ్యాపారంలో పాల్గొంటూ ఉండేవాడు. వసుగుప్తుడు డబ్బు సంపాదించటం తప్ప జీవితంలో ఇంకొక ఆశయమెరగడు. ఆయనకు చిల్లిగవ్వైనా వృధాగా ఖర్చు చేయటం అంటే ఎంత మాత్రమూ ఇష్టముండేది కాదు. ప్రతి చిన్న విషయంలోనూ ఆయన పొదుపు అన్నది పవిత్రంగా చూసేవాడు. వసుగుప్తుడు, ఆయన భార్య, కొడుకు, కోడలు ఈ నలుగురే వసుగుప్తుడి కుటుంబం. కానీ వారు తినే తిండి చాలా సాదాగా ఉండేది. భోజనం విషయంలో కూడా వసుగుప్తుడు వీలైనంత పొదుపు పాటించేవాడు. ఆడంబరంగా తినటమంటే ఆయనకు చాలా కోపం. ఇదిలా ఉండగా వసుగుప్తుడికి మనవడు పుట్టాడు. మనమడి బారసాల వైభవంగా జరిపి ఎంత ఖర్చైనా సరే బ్రహ్మాండమైన విందులు వేడుకలు జరిపిద్దామని వసుగుప్తుడి భార్య అన్నది. ఈ మాట విని వసుగుప్తుడు అమితంగా చిరాకు పడ్డాడు. విందులు వేడుకలు దేనికి జరపాలి? వాటి కిందయ్యే ఖర్చు నిరుపయోగం కదా. మనవడు పుట్టాడంటే నలుగురికి 5గురమయ్యాం. దానితో పాటు ఖర్చు పెరుగుతున్నది. దానితో రాబడి కూడా పెరగాలి. ఉన్న వ్యాపారం అబ్బాయి చూడగలడు. నేనెటైనా వెళ్ళి అదనపు రాబడి తెస్తాను అని వసుగుప్తుడన్నాడు. ఆయనకు తన కోడలు చాలా తెలివిగలదని తెలుసు. అందుచేత ఆయన ఆమెతో, నీ అభిప్రాయం ఏమిటమ్మా అని అడిగాడు. ఆమె తన మామగారితో, మామగారు, ఎటైనా వెళ్ళి అధికంగా డబ్బు సంపాదించుకు వస్తానంటే అనుకున్నది మీరు చేసి తీరుతారు. మీకు సలహా ఇచ్చే తాహతు నాకు లేదు. మీరు దారి ప్రయాణానికి తీసుకుపోయే ఆహారం మటుకు నన్ను తయారు చేసి ఇవ్వనివ్వండి అని అన్నది. తన కోడలు తన ప్రయాణానికి ఆమోదించినందుకు సంతోషించి వసుగుప్తుడు ఆమె తనకు ఆహారం కట్టియటానికి ఒప్పుకున్నాడు. ఆమె ఆయన తినటానికి కుంకుమ పువ్వు మొదలైన ఖరీదైన దినుసులతో తయారు చేసి నేతిలో వేయించిన చిత్రాన్నము, తాగటానికి ఒక చిన్న తిత్తిలో చక్కెర పానకము తయారు చేసిచ్చింది. కోడలిచ్చిన ఆహారం తీసుకొని వసుగుప్తుడు బయలుదేరాడు. ప్రయాణం అలవాటు లేని కారణం చేత కొద్ది మైళ్ళు నడిచేసరికి ఆయన కాళ్ళు బొబ్బలెక్కాయి. ఆయాసం వచ్చింది. వసుగుప్తుడు ఇంక ఒక్క అడుగైనా వెయ్యలేని పరిస్థితి ఏర్పడేసరికి అదృష్టవశాన ఒక చెట్టు కనిపించింది. బతుకు జీవుడా అని ఆయన ఆ చెట్టు నీడలో చేరాడు. ఆకలి దహించుకుపోతున్నది. కానీ వసుగుప్తుడు వెంటనే ఆహారం తినటం వృధా అనుకున్నాడు. ఆయనకు దాహం మరింత బాధిస్తున్నట్టుగా కనపడింది. అందుచేత ఆయన తన తిత్తి తీసి అందులో నుంచి నీరు ఒక గుటక తాగి నివ్వెరపోయాడు. అది ఉత్త నీరు కాదు, చక్కెర కలిపిన నీరు. నా కోడలు ఇంత దుబారా మనిషేం, ఇలా అయితే ఇల్లు గుల్ల చేసేస్తుందే అని అనుకుంటూ వసుగుప్తుడు నీరు తాగటం మానేసి ఆహారం తినటానికి పొట్లం విప్పాడు. వెంటనే కుంకుమ పువ్వు వాసన, నెయ్యి వాసన గుప్పున కొట్టింది. చిచిచి, ఎంత దుబారా మనిషి! నేనిల్లు వదలక ముందే ఇలా చేసిందే. నేను లేకపోతే ఉన్న డబ్బంతా మాయమైపోదు అని అనుకొని వసుగుప్తుడు చిత్రాన్నమంతా కాకులకు వేసేసి తిత్తిలోని చక్కెర పానకం సమీపంలో ఉన్న ఒక బిలంలో పోసేశాడు. మరుక్షణమే ఆ బిలంలో నుంచి ఒక నల్లని నాగుపాము పైకి వచ్చి పడగ విప్పి వసుగుప్తుడికేసి తదేకంగా చూడసాగింది. దాన్ని చూడగానే వసుగుప్తుడు ఒక క్షణం పాటు కొయ్యబారిపోయాడు. మరుక్షణం ఆయనకు ఎక్కడలేని శక్తి వచ్చింది. ఆయన వచ్చిన దారినే అతి వేగంగా పరిగెత్తసాగాడు. కొంత దూరం పరిగెత్తేసరికి ఆయనకు అమితంగా ఆయాసం వచ్చింది. ఊపిరందలేదు. ఆయన ఆగి చూసేసరికి నాగుపాము ఆయనను తరుముతూ రావటం కనిపించింది. ఆయన కింద పడిపోయి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అయ్యా, లేవండి,
మీకొక వరమిచ్చిపోతాను అన్న మాటలు వినిపించాయి. అనుమానంగా వసుగుప్తుడు కళ్ళు కొంచెం తెరిచి చూసేసరికి ఆయనకు తన పక్కనే ఒక అందమైన యువకుడు కనపడ్డాడు. పాము జాడలేదు. వసుగుప్తుడు ధైర్యంగా లేచి కూర్చొని, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను నాగరాజు కొడుకును. ఆ చెట్టు కింద బిలంలో నివసిస్తూ ఉంటాను. నేను దాహంతో చచ్చిపోతున్న సమయంలో మీరు తీయని నీరు పోసి నా ప్రాణాలు నిలబెట్టారు. మీరు ఏది కోరుకుంటే అది చేస్తాను అని ఆ యువకుడన్నాడు. నాకు జీవితంలో ఒకే కోరిక, అది డబ్బు సంపాదించటము, కూడబెట్టటము. నాకు ఏ వరమూ అక్కర్లేదు. నన్ను క్షేమంగా ఇంటికి పోనిస్తే అదే 10,000 వరాలు అని వసుగుప్తుడన్నాడు. అలా కాదు, మీరు నా నుంచి ఏదన్నా వరం పొందితే గాని మిమ్మల్ని నేను పోనివ్వను అని ఆ యువకుడన్నాడు. వసుగుప్తుడు కొంచెం ఆలోచించి, ఒక పని చేద్దామా? మా కోడలు చాలా తెలివైనది. నువ్వు నాతో మా ఇంటికి రా. నా కోడలు కోరమన్న వరం కోరుతాను. దాన్ని ఇచ్చి నీ దారిన నువ్వెళ్ళు అని అన్నాడు. యువకుడు సరేనన్నాడు. ఇద్దరూ కలిసి వసుగుప్తుడి ఇంటికి వెళ్లారు. వసుగుప్తుడు తన కోడల్ని పిలిచి సంగతంతా చెప్పి, నువ్వు నీటిలో చక్కెర కలిపిన కారణంగా ఈ అబ్బాయి వరం తీసుకోమని నన్ను వేధిస్తున్నాడమ్మాయి అని అన్నాడు. కోడలు జవాబు చెప్పే లోపల వసుగుప్తుడి భార్య, ఏమండి, బోలెడంత ధనం వరంగా కోరుకోండి అని అన్నది. వసుగుప్తుడు చిరాకుపడి, ధనానికి పరిమితేమున్నది? అదీగాక డబ్బు కోరుకుంటే డబ్బు సంపాదించటంలో ఉండే ఆనందం ఏమయ్యేటట్టు అని అన్నాడు. ఇంతలో ఆయన కోడలు, మామయ్య, మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్పినట్టు వరం కోరండి అని అన్నది. చెప్పమ్మా, చెప్పు అని వసుగుప్తుడన్నాడు. మీ ధనానికి మీరే యజమాని కావాలని వరం కోరండి అని వసుగుప్తుడి కోడలు అన్నది. వసుగుప్తుడికి నవ్వొచ్చింది. తన ధనానికి తానే కదా యజమాని, తనకన్నా ఇంకో యజమాని ఎవరున్నారు? అయినా ఆయన ఆ యువకుణ్ణి అదే వరం కోరాడు. వెంటనే ఆ యువకుడు, అలాగే, వరమిచ్చాను అని అదృశ్యమయ్యాడు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ వసుగుప్తుడిలో విచిత్రమైన మార్పు రాసాగింది. ఆయన ధనం సంపాదించటం కోసం తహతహలాడటం క్రమంగా తగ్గిపోయింది. ఆయన తన తాళపు చెవుల గుత్తి తన భార్యకిచ్చేసి, ఇంటి పెత్తనం ఆడది చూడాలి, ఇంటి ఖర్చు గురించి నన్ను బాధపెట్టకు, అంతా నువ్వే చూసుకో, ఇంట్లో ఏ లోటు లేకుండా చూడు, సుఖపడటానికి కాకపోతే డబ్బిక దేనికి అని అన్నాడు. కొంతకాలానికి ఆ ప్రాంతాల్లో తీవ్రమైన కరువు వచ్చింది. వసుగుప్తుడు తన ధాన్యాగారాలు తెరిపించి బీదలకు ధాన్యం పంచిపెట్టాడు. తిండి గింజల కోసం వచ్చిన వాణ్ణి ఎవణ్ణి ఉత్త చేతులతో పంపవద్దని శాసనం చేశాడు. మహాదాతగా ఆయన పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. వసుగుప్తుడి కోడలు నిజంగా తెలివిగలదైతే అలాంటి అర్థం లేని వరం కోరమని ఎందుకన్నది? అది అర్థం లేని వరమని తెలిసి కూడా వసుగుప్తుడు దాన్ని ఎందుకు కోరాడు? ఆ వరానికి ఆయనలో మార్పుకు సంబంధం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, తన కోడలు కోరమన్న వరం అర్థం లేనిదని వసుగుప్తుడు అపోహపడ్డాడు. కాని ఆ యువకుణ్ణి ఎలాగైనా వదిలించుకోవటానికి ఆ వరమే కోరాడు. అది అర్థం లేని వరం ఎంతమాత్రమూ కాదు. ఆ వరం కోరేదాకా వసుగుప్తుడు తన ధనానికి బానిస. దానికోసం జీవితంలో ఇంకే ఆశయమూ లేకుండా చేసుకొని దానికి రక్షక భటుడిలాగా కాపలా కాశాడు. ధనమే ఆయనకు యజమాని అయింది. అది తన సేవకుడికి చిన్న మెత్తు సుఖం చేకూర్చలేదు. ఆఖరుకు రుచికరమైన పదార్థాలు నోటబెట్టుకునే శక్తి కూడా ఆయనకు లేకుండా చేసింది. వరం పొందాక వసుగుప్తుడు నిజంగా ధనాన్ని శాసించటం ప్రారంభించాడు. అలా ఆయన మనస్సుకు వేసిన సంకెళ్ళు తెగిపోయాయి అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.